దశాబ్దం కాలం నుంచి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక నీతి నిజాయితీ నిబద్ధతతో జనసేన పార్టీని స్థాపించి 2014 సంవత్సరంలో పోటీ చేయకోకుండా అలాగే 2019 సంవత్సరంలో పోటీ చేసి ఆయన కూడా ఓడిపోయి అత్యంత దారుణమైన స్థితిలో జనసేన పార్టీని ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం ఆయన అత్యంత దారుణ పరిస్థితిలో కూడా ఆయన విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి ప్రజల కోసం పోరాడి ఎన్నో తిట్లు అవమానాలు ఎన్నో తిని ఈరోజు గత ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వంలో 21 ఎమ్మెల్యే సీట్లు అలాగే 2 ఎంపీ సీట్లకు కంటెస్ట్ చేసి 100కు 100కు స్ట్రైక్ రేట్తో దేశంలోనే నంబర్ 1 పార్టీగా గెలిచిన జనసేన పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించి గాజు గ్లాసు గుర్తును పర్మనెంట్గా శాశ్వత గుర్తుగా గాజు గ్లాసు గుర్తును కేటాయించడాన్ని కదిరి జనసేన పార్టీ తరఫున స్వాగతిస్తున్నాం. అలాగే మా అధ్యక్షుడు ఎన్నో అవమానాలు భరించినా కూడా ప్రజల కోసం నీతి నిజాయితీతో ఇక ముందు కూడా ఇదే గాజు గ్లాసు సింబల్తో ప్రజల్లోకి వెళ్తామని అలాగే గాజు గ్లాసు గుర్తును ప్రజలకు తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే నీతి నిజాయితీతో మా పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షమే వహిస్తుంది, ప్రజా సమస్యల మీద పోరాడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. గత 10 సంవత్సరాల నుంచి మా అధినేత అయితేనేమి మా పార్టీ కార్యకర్తలైతే నాయకులైతేనేమి వీరమహిళలైతేనేమి ప్రతి గ్రామానికి కూడా గాజు గ్లాసు సింబల్ను చేర్చడం కూడా జరిగింది. అలాగే ఈరోజు అధికారంలో ఉండి కూడా ఆయన ఉప ముఖ్యమంత్రి పదవిని అనుభవిస్తూ కూడా ఈరోజు ఆయన జేబులో నుంచి 15 కోట్ల రూపాయలు ఆయన ఈ 8 నెలల్లోనే ప్రజల కోసం ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టిన అతి సామాన్యుని సైతం రాజకీయాల వైపు మళ్లించినటువంటి జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మేము కదిరి జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదే క్రమంలోనే 2014లో జనసేన పార్టీ స్థాపించి ఆయన ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని దశాబ్ద కాలం ఎంతో శ్రమకు ఓర్చినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు 2019లో అతను పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా ఓడిపోయి కూడా అతను ఏమాత్రం అన్ని తగ్గకుండా నేటికి పోరాడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు జనసేన పార్టీకి శాశ్వత గుర్తుగా గాజు గ్లాసును కేటాయించడం కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘానికి మేము కదిరి జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. రాబోయే ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాకుండా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తు ప్రజల్లో ఒక ప్రపంచనాన్ని సృష్టించే విధంగా ఉంటుందని మేము కదిరి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటూ జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం.